అనా పైసా అప్పు పుడతలే నన్ను గోసినా ఎక్కువ ఆదాయం రాదు. కేసీఆర్ చేసిన అప్పులు పెట్టిన బాకీల వల్లే ఈ దుస్థితి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు, ఏం చేయాలనో మీరే చెప్పండి. ఉద్యోగ సంఘాల నేతలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ నడవాలంటే ప్రతి నెల 22,000 కోట్లు కావాలి. 18,500 కోట్లకు మించి రూపాయి ఎక్కువ వస్తలేదు. తెలంగాణ వాళ్ళను బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు. ఉద్యోగ సంఘాల సమరం 4 కోట్ల ప్రజలపైనే. పేదల పెన్షన్లు ఆపేసి మనం బోనసులు తీసుకుందామా? ఉద్యోగుల కోరికల కోసం దీక్షలు చేస్తే ఉన్న వ్యవస్థ కుప్పగూలుతుంది. దయచేసి అర్థం చేసుకోండి, ప్రభుత్వాన్ని సహకరించండి. కేసీఆర్ పోతూ 8 లక్షల కోట్ల అప్పు పెట్టిపోయిండు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ నుంచి తప్పించుకునేందుకు రిటైర్మెంట్ ఏజ్ను 3 ఏళ్ళు పెంచిపోయిండు. ఆ బెనిఫిట్స్ కూడా 8,500 కోట్ల బాకీ పెట్టిండు. పాత అప్పుల వడ్డీల కిస్తీలకు ప్రతి నెల 7,000 కోట్లకు పైనే కడుతున్నట్టుగా వెల్లడి. పైసలు లేవు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోరు అని చెప్పేసి ఒక మాటలో బయటికి పెట్టు. రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోని, అప్పు పుట్టట్లేదు. ఎవడు బజార్లో నమ్మడం లేదు. స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము. ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు. వీధికెక్కి రచ్చ చేసుకుంటే, కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటుందో, ఉద్యోగ సంఘ నాయకులారా, రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము. ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అనంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. కానీ ఈ హెలికాప్టర్లు, ఈ లగ్జరీ లైఫ్లు ఇవి బంద్ చేయరు జరా. ఈ బంద్ చేయరు, ఈ లగ్జరీ లైఫ్లు బంద్ చేయరు. మంచిగానే ఉంది కథ. కానీ ఈ చెప్పంగానే జనం అవి చూస్తున్నారు. అగో మాకు ఇస్తే అందుకు లేవు కానీ మీరు తిరైతే అనుకున్నాయని.